నమస్తే, వెల్కమ్ టు అమా న్యూస్. నేను రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్. ఆదివాసులు ఆత్మబంధువులు హైమన్ డార్ఫ్ దంపతులకు ఘన నివాళులు. వారి ఆశయ సాధనకు కృషి చేయాలన్న ఎంపీ స్వయం బాపురావు. గిరిజన ఆశ్రమాల్లో పనిచేయని సోలార్ వాటర్ హీటర్లు 3 ఏళ్ల నుంచి కొరవడిన నిర్వహణ పనులు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఎంతో సురక్షితమైంది. నిర్మల్ జిల్లాలో 2 కొత్త లగ్జరీ బస్సులు ప్రారంభించిన బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన కలెక్టర్ భారతి. రోగుల నుంచి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్న కలెక్టర్. ఘనంగా సంక్రాంతి పండుగ సంబరాలు. పోటీలో ఉత్సాహంగా పాల్గొని ఆకట్టుకున్న విద్యార్థులు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆదివాసుల ఆత్మబంధువులు హైమన్ డార్ఫ్ దంపతుల్ని వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు స్వయం బాపురావు అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా నార్నూలు మండలం మర్లవాయి గ్రామంలో హైమన్ డార్ఫ్ 30వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. గిరిజన సంప్రదాయ పద్ధతిలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ స్వయం బాపురావు హాజరై దంపతుల విగ్రహాలకు నివాళులర్పించారు. ఆదివాసుల సంక్షేమానికి మానవ పరిణామ శాస్త్రవేత్త హైమన్ డార్ఫ్ విశేషంగా కృషి చేశారని ఎంపీ స్వయం బాపురావు అన్నారు. అడవుల మధ్య బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్న ఆదివాసుల జీవితాలు వెలుగులు నింపారన్నారు. అలాంటి మహనీయుని వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఆయన కృషి ఫలితంగానే గిరిజన కుటుంబాలకు భూ పంపిణీ జరిగిందని గుర్తు చేశారు. మనము జంగుబాయిని ఆరాధైవంగా మనం భావిస్తాం. అదే రకంగా కొమ్రం భీమును మన జాతి కోసం పోరాటం చేసి మన జాతిని చైతన్యం చేసిందని మనం అనుకుంటాం. కానీ మన రాష్ట్రం వేరే దేశం నుంచి వచ్చి ఆదివాసులను ఖచ్చితంగా వాళ్ళన్ని విధాలా కూడా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి, ఒక తపనతోటి ఎక్కడి నుంచో వేరే దేశం నుంచి వచ్చి మా దేశం వచ్చి, అది కూడా మారుమూర మార్లవహి గ్రామానికి వచ్చి, మరి ఆనాడు హైమన్ డార్ఫ్ గారు మన జాతినికి అనేక రకాలుగా వాళ్ళు మార్గదర్శనం చేయడం జరిగింది. కాబట్టి వారు కూడా మన ఆదివాసి జాతికి ఒక ఆరాధైవంగానే నేను భావిస్తాను. ఎందుకంటే ఆనాడు మన ఆదివాసి సోదరులందరూ కూడా మరి అడవిలో ఏదైతే గడ్డలు గాని, అడవి ప్రాంతంలో ఉండే పొలాలు గాని, ప్రపంచానికి దూరంగా ఉన్న ఆదివాసులందరినీ కూడా మరి ప్రపంచంతో సంబంధాలను పెంచే విధంగా ప్రయత్నం చేసి మన జాతిని ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఇవాళ హైమన్ డార్ఫ్ పుణ్యం వలన మనకు భూములు దొరకడం జరిగింది. అదే రకంగా మనకు ఐటీడీఏలు కూడా హైమన్ డార్ఫ్ పుణ్యం వల్లనే ఇవాళ ఐటీడీఏలను కూడా చేయడం జరిగింది. కాబట్టి అంతో కొంత ఆయన మార్గం వల్లే ఇవాళ మనం ముందుకు పోతున్నాం. కాబట్టి ఆయన మార్గం ద్వారా మనం ఖచ్చితంగా మన జాతి. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల రంగవల్లులతో ఆకట్టుకున్నారు. అటు గాలిపటాలు ఎగురవేసి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి సందడి చేశారు. భోగి మంటలు వెలిగించి పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పారు. పెద్ద మొత్తంలో జరుపుకునే పండుగ వచ్చేసరికి ఒకటి దసరా, మరొకటి సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ వచ్చేసరికి రైతులు ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి పండుగ రోజున వారి యొక్క పంటను ఇంటికి తీసుకొచ్చి ఒక దైవంగా భూమిని భావించి ఆ పంట వెళ్ళిన పంటని అనేక రకాల పిండి వంటలతో నలుగురికి, వాళ్ళ చుట్టాలకు, వాళ్ళ ఊరి వాళ్ళకు అందరికి కూడా అది పంచిపెడుతూ వారి యొక్క ఆనందాన్ని ఆ పండుగ రూపంలో తెలియజేసుకుంటారు. ఇటువంటి పండుగ రోజు అనేక రకాల పండ్లు కానివ్వండి, పూలు కానివ్వండి, అన్ని కూడా ఈ సమయాన్న ఈ సీజన్లో అనేటివి వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలకు, చిన్న చిన్న పిల్లలకు భోగి పళ్ళు వారి నెత్తి మీద చల్లి ఎల్లవేళలా పిల్లల ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి భోగి పళ్ళని వేసి పిల్లలను దీవిస్తూ ఉంటారు. అలాగే ఇంట్లో కూడా పిండి వంటలతో ఇటువంటి పంటలు ఎల్లవేళలా మాకు రావాలని చెప్పేసి
ఆదిలాబాద్ రూరల్ మండలం చిన్న సల్పలగూడ పెద్ద సల్పలగూడ గ్రామాల్లో బీజేపీ నాయకులు కులాం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు కొడప సోనేరావు సందర్శించారు. అక్కడ పీటీజీ కులాం తెగల ఆరాధ్య దైవమని భీందేవుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఆదివాసుల అస్తిత్వాన్ని విస్మరించిందని కాడు సోనేరావు అన్నారు. ఇక ఎంపీ సోయం బాపురావు చొరవతో త్వరలోనే ఆయా గ్రామాల్లో వారి ఆరాధ్య దైవాల వద్ద షెడ్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయన సూచన మేరకే గ్రామాలు సందర్శించడం జరిగిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 9 తెగల ఆదివాసులకు వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మనకు ఎన్నో హామీలు ఇచ్చింది. కానీ ఇప్పటి కూడా ఆ హామీలు అనేటి ఇవాళ మా యొక్క కులం తెగకు చెందినటువంటి వారు ఒక భీమదేవుని వాళ్ళు పూజిస్తూ వాళ్ళకు ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ గతం నుంచి నేటి వరకు కూడా రావడం జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వం వాటికి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క గ్రామంలో కూడా మందిర్ రూపంగా కట్టియలేకపోయింది. కాబట్టి నేడు మా యొక్క పార్లమెంట్ సభ్యులైనటువంటి గౌరవ సోయం బాపురావు గారి నాయకత్వంలో మేము గతం ఆదివాసులం కూడా మేము పనిచేస్తూ మనకున్నటువంటి సంస్కృతి హైమండార్ఫ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఈశ్వర్, కార్యదర్శి భైరి సోమేష్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీఏవిఎస్ కార్యాలయంలో హైమండార్ఫ్ దంపతులకు ఘనంగా నివాళులర్పించారు. హైమండార్ఫ్ దంపతులు ఆదివాసుల మధ్య జీవిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు. ఇక రాయ్ సెంటర్లు గిరిజన దర్బారు ఏర్పాటు చేసి సమస్యలు విన్నవించుకోవడానికి నివేదిక కల్పించారని చెప్పారు. ఈరోజు 11వ తేదీన 36వ వర్ధంతి హేమండార్ఫ్ యొక్క పూర్తి పేరు ప్రిన్స్టన్ ఆఫ్ నాన్ స్టూడెంట్ ప్రొఫెసర్ హేమండార్ఫ్ గా పిలువబడుతున్నాం. అయితే ఈ రోజున 36వ వర్ధంతి ఆదిలాబాద్ టీఏవిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ 36వ వర్ధంతి అనేది జరపడం జరిగింది. అయితే ఇంతకుముందు ఆదివాసుల కోసం పోరాడిన వీరుడు కొమ్రం భీము ఆదివాసుల కోసం జంగల్ జమీన్ కోసం పోరాడడం జరిగింది. అయితే పోరాడిన తర్వాత కొమ్రం భీము చనిపోయిన తర్వాత మన ప్రొఫెసర్ హేమండార్ఫ్ ని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆవరణంలో గల సత్యసాయి నిత్య అన్నదాన సత్రంలో పట్టణానికి చెందిన వెంకటి తన తండ్రి రామలింగు జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రిమ్స్లోని రోగుల సహాయకులు బంధువులకు స్వయంగా వడ్డన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులతో పాటు శ్రేయోభిలాషులు, స్నేహితులు పాల్గొన్నారు. తెలంగాణ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన శాంతికుమారికి ఉమ్మడి ఆదిలాబాద్లో ఎనలేని అనుబంధం ఉంది. 1989 ఐఎస్ బ్యాచ్కు చెందిన శాంతికుమారి జిల్లా కలెక్టర్గా 1999 ఏప్రిల్ 30న బాధ్యతలు చేపట్టిన ఆమె కేవలం 6 నెలల పాటే పనిచేసినప్పటికీ చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా రైతుల సంక్షేమానికి పాటుపడ్డారామె. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు అవకతవకలు అరికట్టేందుకు తొలిసారిగా ఎలక్ట్రానిక్ కాంటాలను ఏర్పాటు చేశారు. ఆమె సీఎస్గా నియామకం కావటం పట్ల జిల్లా ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో బాలుర సబ్ జూనియర్ హాకీ ఎంపిక పోటీలు నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, కార్యదర్శి పార్థసారథి ముఖ్య అతిథులుగా హాజరై ఈ పోటీలు ప్రారంభించారు. ఎంపిక పోటీలు పారదర్శకంగా జరుగుతాయని బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఇక ప్రతిభ చాటిన వారికి చోటు దక్కుతుందని అన్నారు. తమ సత్తా చాటి రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. సబ్ జూనియర్స్ హాకీ సెలక్షన్ అర్థమవుతుంది కదా. మీ శేఖర్ సార్ నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ ప్రాంతాన్ని వాచ్ టవర్లను 47 మంది ట్రైనీని ఎఫ్ఆర్ఓ సందర్శించారు. ఇక తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ దూలపల్లికి చెందిన 47 మంది ఎఫ్ఆర్ఓ ట్రైనీలు ఫారెస్టు గురించి అవగాహన కల్పించడం కోసమే ఈ ప్రాంతాన్ని సందర్శించినట్లు ఎఫ్డీఓ కోటేశ్వరరావు తెలిపారు. and 2 depot waters are available. So I am in this range from 2018 to నిర్మల్ జిల్లా దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుడారై ఉత్సవాలు వైభవంగా జరిగాయి. మహిళలు మంగళహారతులతో పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 పాత్రల్లో వివిధ రకాల నైవేద్యాలు స్వామివారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ లింగంపల్లి లక్ష్మీనారాయణ, ఇన్ఛార్జ్ ఈవో రంగు రవికిషన్ గౌడ్, అలాగే ధర్మకర్తలు దీప్కొండ పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కుమ్మరి జాగృతి అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రూపొందించిన 2023 నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే రేఖా శ్యామ్నాయక్ ఆవిష్కరించారు. ప్రభుత్వం అన్ని వర్గాల వారికి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కుమ్మరులు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కుమ్మరుల వృత్తి ఆధునీకరణకై నూతన యంత్రాలను అందించే విధంగా తాను కృషి చేస్తారని అన్నారు. కరోనా విపత్తు సమయంలో డాక్టర్లు చేస్తున్న సేవలు మరువలేనివని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్య రంగంలో ఎంతో ముందంజలో ఉన్నామన్నారు. ఇటీవలే జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు కావడం గర్వంగా ఉందన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. రానున్న రోజుల్లో 320 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొస్తున్నామని హామీ ఇచ్చారు. చెప్పాలంటే మీరు ఇప్పుడు దేవాదాయ శాఖ ఉండటం వల్ల మీరు ఇప్పుడు మేడం గారు మీరు చూస్తుంటాం, ఇప్పుడు అసెంబ్లీలో కానీ ఇక్కడ సెక్రటరీలు మరి ఎన్విరాన్మెంట్ మన మంత్రి గారి ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, కోఆపరేటివ్ చైర్మన్ అందరూ కూడా కలిసి కంటి వెలుగు ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి. ఇది మనిషికి అన్ని అపాయాల కంటే చాలా సురక్షితమైనటువంటిది. కన్ను ప్రపంచంలో ఎంత బలంగా ఉన్నా
కంటి నుంచి కనబడకుంటే మన సృష్టిలో చూడలేదు. కంటి చూపు ఉంటేనే నీకు ఎదురుగా వ్యక్తి దుష్మనస్తుడు కొట్టేటువంటి కళ్ళు లేకుంటే చూడలేదు. కళ్ళు ఉంటేనే మంచి చెడు గ్రహిస్తున్నా పాటుపడుతున్నప్పుడు మరి మన శక్తి మరి ఎప్పటికి దగ్గర చూడాలా కూడా లేదు. రేపు రాబో ఏ కార్యక్రమమైనా కానీ ఆమె మొదలుపెట్టే సమస్య ఉన్నది. మరి ప్రజలు ఎంత మేలుకొని పత్తికి గిట్టుబాటు ధర కోసం 12న చెలో కలెక్టరేట్ ముట్టడికి శ్రీకారం చుట్టారు ఆదిలాబాద్ జిల్లా రైతులు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను జైనద్దు ఎంపీటీసీ సుదర్శన్, ఓబీసీ సెల్ అధ్యక్షుడు పిడుగుల స్వామి యాదవ్ విడుదల చేశారు. 6 కాలం కష్టపడి పండించిన రైతులకు క్వింటాలకు 10,000 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించి జైనద్దు సర్పంచ్ అన్నారు. ఇక రైతులకు గిట్టుబాటు ధర లభించే విధంగా పార్లమెంట్లో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान, हम सब एक है. जय जवान जय किसान, जय जवान जय किसान. మరి రేపు 10 గంటలకు కలెక్టర్ ఆఫీస్ ముందర మహాధరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా ఈ పార్టీ ఎలాంటి భేదాలు లేకుండా మరి రైతులందరూ వచ్చి మరి ఇలా సిసిఐ కేంద్ర ప్రభుత్వం 10,000 రూపాయలు పెట్టి కొనుమన్నా కానీ ఇలా సిసిఐ ముందుకు రాకపోవడం మరి ప్రైవేట్ వ్యాపారులకు కుమ్ముక్కై ఇలా 8,000 రూపాయలు పెడుతున్నారు. మరి సిసిఐ వాళ్ళు రైతుల మీద ఏమైనా ప్రేమ అభిమానం ఉంటే 10,000 రూపాయలు పెట్టి మరి ఆదిలాబాద్ మార్కెట్ లో పత్తి కొనుగోలు చేయాలని చెప్పేసి నేను రైతుల తరపు నుంచి ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలోని రైతు వేదిక ప్రాంగణంలో జీపీడీపీ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు 2023-24 శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న అన్ని శాఖల వారీగా యాక్షన్ ప్లాన్స్ తీసుకుని ఎంపిక చేసిన థీమ్ ప్రకారం గ్రామ పంచాయతీలు జీపీడీపీ యాక్షన్ ప్లాన్ చేయాలని కూడా డిఎల్పీఓ తెలిపారు. 17 గోల్స్ ఉన్నాయి కదా, వాటిని 9 థీమ్స్కి అన్వయించండి. గ్రామ పంచాయతీ లెవెల్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ పనిచేస్తున్నాయో ఆ డిపార్ట్మెంట్స్ నుంచి వాళ్ళ యాక్షన్ ప్లాన్ కూడా తీసుకొని ఈసారి జీపీడీపీ థీమ్ వైజ్ జీపీడీపీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ అని రమ్మని చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ యాక్షన్ ప్లాన్ కూడా తీసుకొని థీమ్ ఏదైతే థీమ్ సెలెక్ట్ చేసుకుంటారో ఒక గ్రామ పంచాయతీ ఆ థీమ్ ప్రకారం యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. 17 గోల్స్ ఉన్నాయి కదా, వాటిని 9 థీమ్స్. ఆదిలాబాద్ జిల్లా నర్సాపూర్ గ్రామంలో టీం జనని తరఫున దుప్పట్లు పంపిణీ చేశారు. ఆదివాసీలు చలి తీవ్రత ఎక్కువగా ఉందని తెలియడంతో టీం జనని తరఫున ఈ సేవా కార్యక్రమం చేపట్టడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. టీం జనని సభ్యులు ఆదివాసీ కుటుంబాల్లోని చదువుకుంటున్నటువంటి విద్యార్థులతో విద్యా అవకాశాలు, ఆదివాసీలకు ఉన్నటువంటి అవకాశాలపై అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నూతనంగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ భారతి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి పరిశీలించారు. ఇక ఆసుపత్రికి వచ్చిన నూతన వైద్య పరికరాల గురించి, ఆసుపత్రిలో రోగులకు ఇస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్వేత, వైస్ చైర్మన్ సుదర్శన్, డిస్ట్రిక్ట్ హెల్త్ సూపరింటెండెంట్ అరవింద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ రవి తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి 100 పడకల ఆసుపత్రిలో ఇంకా కొన్ని మెటీరియల్స్ మళ్ళీ 5-6 లక్షల రూపాయలతో కలెక్టర్ గారు ల్యాబ్ కి సంబంధించిన మెటీరియల్ రావడం జరిగింది. వాటిని కూడా పరిశీలన చేసి అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అట్లాగే డయాలసిస్ అన్ని కూడా మెల్లమెల్లగా ఇక్కడ ఈ హాస్పిటల్ పూర్తి స్థాయిలో పేదలకు సేవలు అందించాలనే ఒక లక్ష్యంతో 17 కోట్ల రూపాయలతో డిఎంఎఫ్ కట్టుకొని దీంట్లో ఇంకా అన్ని విధాలుగా స్టాఫ్ కానీ, డాక్టర్స్, నర్సెస్ అలాగే అందరూ కూడా ఉండాలని చెప్పేసి ఇంకా ఎక్సైజ్ చేస్తుంది. డాక్టర్ అరవింద్ గారు కూడా పూర్తిగా దీనికి సహకారం చేసుకుని పూర్తిగా దీని మీద దృష్టి పెట్టి బాగా చేయాలని ఒక మంచి ఆలోచనతో మనం సపోర్ట్ చేస్తున్నాం. అట్లాగే డాక్టర్ రవి గారు కూడా మంచి చేయాలి, ఇంకా ఈ పేద ప్రజలకు మనం సేవలు అందించాలనే లక్ష్యంతో మరి కలెక్టర్ గారు అట్లాగే డాక్టర్స్ మేమందరం కూడా ఒక టీమ్ గా ఏర్పడి దీన్ని ముందుకు తీసుకుపోతున్నాం. బెల్లంపల్లి 100 పడకల ఆసుపత్రిలో ఇంకా కొన్ని మెటీరియల్స్ మళ్ళీ
ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఎంతో సురక్షితమైనదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా ఆర్టీసీ బస్టాండ్లో నూతనంగా వచ్చిన 2 సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించిన ఆయన రాష్ట్రంలోని ప్రతి పల్లెకు ఆర్టీసీ బస్సులు నడపడం ఎంతో అభినందనీయమని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బస్సులు ప్రయాణించి సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. పూర్తిగా సహాయ సహకారం అందిస్తుంది. సంవత్సరానికి ముఖ్యమంత్రి గారు శాసనసభలో అనౌన్స్మెంట్ చేసిన తదనంతరం ప్రతి నెల 100 కోట్ల రూపాయల వరకు ఆర్టీసీ సంస్థను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం దీన్ని కాపాడుకుంటుంది. దీంట్లో ఒకప్పుడు ఆర్టీసీ సంస్థనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి పెద్ద 1,00,000 పైన ఉన్నటువంటి ఉద్యోగస్తులు. ఒక తెలంగాణలో దాదాపు 45,000 మంది 49,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వారందరూ కూడా భద్రతకు అన్ని రకాలుగా వ్యవస్థను కాపాడడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం సంస్థ కంటిన్యూ అవుతుంది. ప్రయాణికులకు అన్ని రకాలుగా సురక్షితంగా జర్నీ చేయడానికి కానీ సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానానికి చేర్చడం కానీ ఆర్టీసీ సంస్థ ముందుండాలని చెప్పి పూర్తిగా సహాయ సహకారం అందిస్తుంది. సంవత్సరానికి ముఖ్యమంత్రి గారు శాసనసభలో అనౌన్స్మెంట్ చేసిన తదనంతరం ఆదివాసీ బిడ్డలు సంక్షేమ హాస్టల్లో చలికి వణికిపోతున్నారు. సరైన సౌకర్యం లేక తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఈ శీతాకాలంలో వేడి నీరు సరఫరా కాకపోవడంతో ఎముకలు కొరికే చలిలో కూడా చన్నీటితోనే వారు స్నానాలు చేస్తూ నిత్య నరకాన్ని అనుభవిస్తున్నారు. కొన్ని చోట్ల సోలార్ వాటర్ హీటర్లు అసలే లేకపోగా మరికొన్ని చోట్ల ఉన్న వాటిని సైతం మరమ్మతులు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. చలికాలం నేపథ్యంలో విద్యార్థులు పడుతున్న కష్టాలపై అమా న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. లేవు हीटरలు తెచ్చి గరం నీళ్ళు తెచ్చి మంచిగా ఉంటదని बहुत ठंडी लगता है स्नान करते जब सब ठंडी लग के आकर जाते सब చల్లటి నీళ్ళతో స్నానం చేయబడుతున్నది. మాకు హీటర్లు లేవు, ఏం లేవు. ఆ చిన్న పిల్లలు 5th 6th వాళ్ళు బాగా చల్లటి నీళ్ళతో చేస్తున్నారు. పొద్దున 5-6కి లేచి చల్లటిలో చేస్తున్నారు. వాళ్ళకు బాగా చల్లి పెడుతుంది. అయితే మాకు హీటర్ కావాలని కోరుతున్నాం 5th 6th వాళ్ళ కోసం. అటు కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం వెనకాల ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులది అదే పరిస్థితి. ఇక్కడ దాదాపు అన్ని విభాగాలను కలుపుకుని 912 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ వసతి గృహంలోనూ సోలార్ హీటర్లు లేకపోవడంతో చల్లటి నీళ్లతోనే స్నానాలు చేయాల్సిన దుస్థితి దాపురించింది. జిల్లాలోని అన్ని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల సౌకర్యార్థం 2013లో అప్పటి ప్రభుత్వం సోలార్ వాటర్ హీటర్లను ఏర్పాటు చేసింది. గిరిజన విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు వేడి నీళ్లతో స్నానం చేయడానికి వీలుగా ఆయా పాఠశాలలు వసతి గృహాల భవనాలపైన సౌర యంత్రాలతో పాటు
ఒక వేడినీటి యంత్రాన్ని బిగించింది. 1-2 ఏళ్లు తప్ప ఇవి పనిచేసిన దాఖలాలు లేవు. వాటర్ ప్లాంట్ వర్కింగ్ పనిచేస్తుంది. ప్లస్ పిల్లలకు చలికాలాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి క్వాలిటీ బ్లాంకెట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే స్వెటర్స్ కూడా క్వాలిటీ స్వెటర్స్ ఇచ్చారు. కొంచెం స్నానాలకు వేడి నీళ్ళు లేకపోవడం వల్ల ఇబ్బందిగా ఉంది. ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తే బాగుంటుందని మేము చెప్పడం జరిగింది. ఇక వీళ్ళనప్పుడు వస్తుంది అది అంతే. ఇది ఇక్కడ సోలార్ వాటర్ చాలా కాలం లేదు మరి స్కూల్కు. కొన్ని పాఠశాలకు శాంక్షన్ అయినాయి, కొన్ని చోట్ల వర్కింగ్ ఉన్నాయి, కొన్ని చోట్ల ఉండి కూడా అంటే రిపేరింగ్లో ఉన్నాయి. కానీ మా దగ్గర సోలార్ వాటర్ హీటర్ లేదు. ఇస్తే బాగుంటుంది. నవంబర్ నుంచి జనవరి వరకు ఎముకలు కొరికేంత చలి ఉంటుంది. కొన్ని చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు 0 డిగ్రీలకు పడిపోతుంటాయి. పగటిపూట సైతం ఉన్ని దుస్తులు ధరించాల్సిన పరిస్థితి. రాత్రిపూట ఇళ్లలో కుంపట్లు పెట్టుకుని చలిబారి నుంచి ఉపశమనం పొందాల్సిన నేపథ్యం. ఇటువంటి అత్యంత శీతల వాతావరణంలో వేడి నీళ్లు కాకుండా చల్లటి నీళ్లతో స్నానం చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుంటేనే భయమేస్తుంది. కానీ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో వేలాది మంది విద్యార్థులు నిత్యం చన్నీటితోనే స్నానాలు చేస్తూ బతుకు జీవుడా అంటూ ఏళ్లుగా కాలం వెళ్లదీస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివాసీ బిడ్డలకు ఇన్ని రోజు పురుగన్నం నీళ్ళచారు పెట్టిందే కాకుండా ఇప్పుడు కనీసం వాళ్ళు చల్లటి నీళ్ళలో స్నానం చేస్తుంటే మానవత్వమైనటువంటి కనికరం కూడా లేకుండా ఈ సిగ్గులేని ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకు వాటర్ హీటర్లు కూడా వేడి నీళ్ళు కూడా స్నానం చేయడానికి అందించలేకపోతుంది. కొన్ని వాటర్ హీటర్ ప్లాంట్స్ ఉన్నా కూడా అవి నిరుపయోగంగా పడున్నాయి. వాటిని రిపేర్ చేసే నాలుగు లేదు, గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవు. ఇంత సిగ్గుమాలిన దిక్కుమాలిన ప్రభుత్వం, ఆదివాసీల ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వం, న్యూయార్క్ డల్లాస్ లాగా స్కూళ్లను పెట్టి ఆదివాసీ బిడ్డలను చదివిస్తా అని చెప్పిన ప్రభుత్వం సోయి లేకుండా కనీస సౌకర్యాలు కల్పించలేకపోతుంది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివాసీ బిడ్డలు చదువుకోవడం ఇష్టం లేదు. ఎందుకు? ఆదివాసీ బిడ్డలు చదువుకుంటే ప్రభుత్వంలో ఉన్నవాడిని గల్లాబడతారు, ప్రభుత్వంలో ఉన్నవాడిని ప్రశ్నిస్తారు. కాబట్టి ఆదివాసీ బిడ్డలకు చదువుకు దూరంగా ఉంచాలనేటువంటి భయంకరమైనటువంటి కుట్ర జరుగుతుంది. ఆదివాసీ బిడ్డలు మరొక్కసారి వాళ్ళ బిడ్డల చైతన్యం కోసమైనా చదువుల కోసమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద తిరగబడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో ప్రీ మెట్రిక్ 14, 2 పోస్ట్ మెట్రిక్ గిరిజన ఆశ్రమ పాఠశాలలున్నాయి. మొత్తం 16 పాఠశాలల్లో 3000 పైచిలకు విద్యార్థులు అరకొర సౌకర్యాల నడుమ వసతి పొందుతున్నారు. ప్రభుత్వం సరైన నిధులు కేటాయించకపోవడంతో సంక్షేమం వీరికి సక్రమంగా అందడం లేదన్న విమర్శలొస్తున్నాయి. విద్యార్థులకు అందిస్తున్న పెట్టెలు సైతం 13 ఏళ్లుగా ఇవ్వడం లేదు. స్నానపు గదులు సరిగా లేకపోవడంతో ఆరు బయటే స్నానాలు చేయాల్సిన దుస్థితి కొన్ని వసతి గృహాల విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. దీన్ని బట్టి చూస్తే విద్యార్థులపై ప్రభుత్వానికి ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చని ఆదివాసీ హక్కుల పోరాట సమితి నాయకులు బీజేపీ నేత కొడప సోనేరావు అన్నారు. పేద విద్యార్థులు చదువుకోవడానికి మరి సంక్షేమ హాస్టళ్లు మరి గత 8 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి సౌకర్యాలు కల్పించలేదని మేము ఆదివాసుల తరపున మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఇప్పటికే లేవని లబోదిబోమని పిల్లలు మరి వాళ్ళ ఇండ్లకు వెళ్ళే పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఏర్పడడం వలన వాళ్ళ ఉన్న కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు మరి హాస్టల్కి వచ్చేసి మరి ఆ పిల్లలకు సరిగా మరి వాటర్స్ లేకపోవడము, మరి అక్కడ వేడి నీళ్ళు మరి ఉండకపోవడము, మరి హాస్టల్ ఉన్నటువంటి మరి వాళ్ళకు పెట్టేటటువంటి పౌష్టికాహారం అందకపోవడము, మరి గిరిజన పిల్లలు మరి బడిలోనే ఉండలేరని ఒకటి చెప్పేసి వాళ్ళని ఇంటికి పంపే సోర్సెస్ ఏర్పాటు చేస్తున్నది ప్రభుత్వం అని కూడా మేము ఆ ప్రభుత్వానికి మేము మరి హెచ్చరిస్తున్నాం. అటు హాస్టళ్ల పర్యవేక్షణను అధికారులు గాలి కుదిలేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ఆయా పాఠశాలలో ఏర్పాటు చేసిన సోలార్ వాటర్ హీటర్లు మరమ్మతులకు నోచుకోవడం లేదు. ప్రతి ఏటా విద్యార్థులు గజగజ వణుకుతూ చన్నీటితో స్నానం చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో అనేక మంది విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్న సంఘటనలు ఉన్నాయి. ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ కు సంబంధించి 16 పాఠశాలల్లో చెంచుఘాట్, ఆదిలాబాద్, కొలాం ఆశ్రమ పాఠశాల, తాంసీ, తోషం, బేల పాఠశాలల్లో ఇంతవరకు సోలార్ వాటర్ హీటర్లు మంజూరు కాలేదు. చాలా సందర్భాల్లో పాఠశాల ఉపాధ్యాయులు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా ప్రయోజనం చేకూరడం లేదు. ఎవరైనా విజిట్కు వచ్చినప్పుడు వారికి గోడు వెళ్లబోసుకోవడం, వారు స్పందించి తక్షణమే సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఆ తర్వాత దాన్ని మర్చిపోవడం పరిపాటిగా మారుతోంది. హీటర్ విషయంలో అయితే ప్రొవిజన్ అయితే లేదు. ప్రొవిజన్ లేకుండా కూడా స్పెషల్గా మేము ఒకవేళ ఏమన్నా గవర్నమెంట్ వాళ్ళు హెల్ప్ చేస్తారనే
ఉద్దేశంతో ప్రపోజల్స్ పెడతాము. పెట్టిన తర్వాత మళ్ళీ దానికోసం కార్వాయి చేస్తాం. ఎప్పటికప్పుడు పిల్లలకు సదుపాయాల కోసం అయితే ఏదైనా అమ్యూనిటీస్ కానీ నిన్న కూడా దుప్పట్లు ఇచ్చినాం, కాస్మెటిక్స్ ఇచ్చినాం. దాదాపుగా ఎప్పుడు ఏ అమ్యూనిటీస్ వచ్చినా కూడా ఇస్తూనే ఉన్నాం. ఈ హీటర్ గురించి మళ్ళొకసారి అప్పీల్ చేస్తాం. ఆ తర్వాత హెడ్ ఆఫీస్ కూడా అప్పీల్ చేస్తాం. ఆ తర్వాత వాళ్ళు దాన్ని పరిశీలన చేస్తారు. జిల్లాలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరికరాలకు ఒక్కో హీటర్కు ప్రభుత్వం 2.25 లక్షల రూపాయలు వెచ్చించినట్టుగా తెలుస్తోంది. అయితే నిర్వహణను పట్టించుకోకపోవడంతో విద్యార్థులకు అవి కొన్ని చోట్ల ఉపయోగంలో లేకుండా పోయాయి. వీటి మరమ్మతుల